బ్యాక్ టు న్యూస్. స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఊపందుకుంది. కడప జిల్లాలో టీడీపీ తరపున బీటెక్ రవి పోటీ చేస్తుండగా వైసీపీ తరపున ఆ పార్టీ అధినేత జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి బరిలో నిలిచారు. జిల్లాలో పోలింగ్ వివరాలు మా ప్రతినిధి లక్ష్మీనాథ్ లైవ్ లో అందిస్తారు. లక్ష్మీనాథ్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ రోజా. కడప జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా మందకొడిగా కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా జమ్మలమడుగుతో పాటు రాజంపేట, కడప సబ్ డివిజన్లలో 3 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ఉదయం 8 గంటల నుంచి ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలీస్ అధికారులు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతో ఎంతో ఆసక్తి కలిగిస్తున్న కడప జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు వీలుగా పోలీసు వ్యవస్థ అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. సుమారు 4,000 మంది పోలీసులు మోహరించారు. 3 పోలింగ్ స్టేషన్లలో అత్యంత కట్టుదిట్టమైన 3 అంచెల భద్రతా వ్యవస్థను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి పోలింగ్ కేంద్రానికి 2 వెబ్ కాస్టింగ్ కెమెరాలతో పాటు ఇన్సైడ్ పోలింగ్ స్టేషన్లో మరో 2 కెమెరాలను ఏర్పాటు చేసి ప్రతి క్షణం అణువణువున నిశితంగా పరిశీలిస్తున్నారు. అలాగే ప్రతి పోలింగ్ స్టేషన్కు ఒక ఐపీఎస్ అధికారితో పాటు 4 డిఎస్పీలను ప్రత్యేకంగా నియమించడం జరిగింది. అలాగే సిఆర్పిఎఫ్ బలగాలు, ప్రత్యేక పోలీస్ బలగాలను కూడా పోలింగ్ కేంద్రాల వద్ద మోహరించారు. పోలింగ్ కేంద్రం వద్ద కూడా 2 పార్టీలకు సంబంధించిన మద్దతుదారులను, ఓటర్లను తరలించేందుకు వీలుగా ఎవరికి వారిని ఒకవైపు వైసీపీ తరఫున అభ్యర్థులకు సంబంధించిన ఓటర్లు, మరోవైపు టీడీపీకి సంబంధించిన ఓటర్లను రక్షణాత్మకంగా ధోరణిలో పోలింగ్ కేంద్రాలకు పంపిస్తున్నారు. ఇక్కడ కడపకు సంబంధించి కడప జిల్లాలో స్థానిక సంస్థల్లో ఓటింగ్లో పాల్గొనేందుకు జమ్మలమడుగు పోలింగ్ కేంద్రానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించేందుకు వీలుగా మరి కాసేపట్లో తన తోటి ఎమ్మెల్యేలతో కలిసి ఈ పోలింగ్ కేంద్రానికి వచ్చి తన ఓటు హక్కును వినియోగించు. మొత్తానికి పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది.